హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ రోల్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇన్ పర్సనల్ గ్రోత్. మీ లైఫ్లో ముఖ్యమైన జర్నీ ఏంటో తెలుసా అండి? న్యూ కంట్రీకి వెళ్ళడమో, న్యూ జాబ్ చేయడమో కాదు, మీతో మీరు డీప్గా కనెక్ట్ అవ్వటం అండి. మాతో మేము కనెక్ట్ అవ్వడం జర్నీ ఏంటి అని అనుకుంటున్నారా? నిజమండి, అది చాలా బ్యూటిఫుల్ జర్నీ. మన లైఫ్లో రియల్ హ్యాపీనెస్కి, స్ట్రాంగర్ రిలేషన్షిప్స్కి, పర్సనల్ గ్రోత్కి సీక్రెట్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. ఈరోజు వీడియోలో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇంత పవర్ఫుల్, మన లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. వాట్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్? సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన థాట్స్, ఎమోషన్స్, హ్యాబిట్స్ని అర్థం చేసుకోవడం. మన లైఫ్ని మనమే కాన్షియస్గా అర్థం చేసుకోవడం. మన క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే, నేను అలా ఎందుకు రియాక్ట్ అయ్యాను, అసలు నాకు ఏం కావాలి, అసలు నన్ను ఏం ట్రిగర్ చేస్తుంది, నా వాల్యూస్ ప్రకారం నేను ఉన్నానా, వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో నా లైఫ్ లీడ్ చేస్తున్నానా? ఈ సెల్ఫ్ అవేర్నెస్ని ఒక మిర్రర్లా అనుకోండి. మన ఫేస్ డర్టీగా ఉందనుకోండి, మన మిర్రర్లో చూసే వరకు మనకు అర్థం కాదు. అలానే సెల్ఫ్ అవేర్నెస్ మనం ఇంటర్నల్గా ఎలా ఉన్నామో అర్థం చేసుకొని గ్రో అవ్వటానికి యూజ్ అవుతుందండి. అసలు ఈ సెల్ఫ్ అవేర్నెస్ పర్సనల్ గ్రోత్కి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ వన్, క్లారిటీ ఇన్ డెసిషన్ మేకింగ్. మీ గురించి మీకు అర్థమైనప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉంటాయండి. ప్రతి దానికి ఎస్ చెప్పడం ఆపేసి మీకు కరెక్ట్గా ఏది సెట్ అవుతుందో దాన్నే చూస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, అర్జున్ తన వీకెండ్స్ని పార్టీస్లో స్పెండ్ చేస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఏం అర్థమైందంటే, తను రియల్గా ఆ టైంని ఎంజాయ్ చేయట్లేదని అర్థం చేసుకొని ఆ టైంని తన ప్యాషన్ అయిన ఫోటోగ్రఫీ నేర్చుకోవడం స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. సెకండ్ వన్, ఎమోషనల్ రెగ్యులేషన్ అండ్ మెచ్యూరిటీ. సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న పీపుల్ రియాక్ట్ అవ్వరండి, రెస్పాండ్ అవుతారు. వాళ్ళు కోపంలో ఉన్న, భయంలో ఉన్న కొంచెం ఆగి రిఫ్లెక్ట్ అయ్యి వైజ్గా యాక్షన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గ్యుమెంట్లో ఎదుటి వాళ్ళ మీద అరిచే బదులు, ఇప్పుడు నేను చాలా విసిగిపోయాను, తర్వాత మాట్లాడుకుందామని చెప్పండి. లేదు, మీ కొలీగ్స్తోనో, మీ ఫ్రెండ్స్తోనో, మీ ఇంట్లో వాళ్ళతోనో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, లేదు ఒక పని చేయాలంటే మీకు చాలా భయం వేస్తుంది, జస్ట్ కొంచెం పాజ్ తీసుకొని రిఫ్లెక్ట్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు మీ థాట్స్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది, అది ఏ ఎమోషన్ అయినా కానివ్వండి. నెక్స్ట్ వన్, బ్రేకింగ్ నెగిటివ్ ప్యాటర్న్స్. మనకు తెలియకుండానే మన రిలేషన్షిప్స్, కెరియర్స్ అండ్ హ్యాబిట్స్లో సమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరా ఎప్పుడు అన్ఎమోషనల్ అవైలబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. తనను తను అర్థం చేసుకోవడం వల్ల తనకి ఏమర్థమైందంటే, తనకు ఫియర్ ఆఫ్ ఇంటిమసీ ఉంది అని. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన పర్సనల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.